వెల్కమ్ బ్యాక్. సో ఆంధ్రాలో పెట్టుబడులు ఎందుకు రాలేదు అంటే మన లోకేశం ఒకటి చెప్పాడు. ఇండస్ట్రియలిస్టులు అంతా ఇంకా జంకుతున్నారు, మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తే ఎలా మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలి కన్ఫర్మ్గా అని చెప్పి మన ఎప్పుడో చాలా సెటరికల్గా చెప్పాడు. సో ఇది సెటరికల్గా చెప్పాడు సరే, యాక్చువల్గా వాళ్ళు అడిగిన దాంట్లో ఈయన ఫీడ్బ్యాక్ కూడా ఉంది. అది ఈయనకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. ఇప్పుడు ఈయన పాలన అంతా బాగుంటే ఖచ్చితంగా ఈయనే మళ్ళీ మళ్ళీ వస్తారనే గ్యారంటీ వాళ్ళకు ఉంటే అసలు అలాంటి ప్రశ్నే రాదు వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటే ఈయనకి ఎందుకు అర్థం కావట్లేదు, అరే నా పాలన బాగలేదు కాబట్టి వాళ్ళు ఈ ప్రశ్న అడిగారు, దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ మీ టు కరెక్ట్ హియర్ అని చెప్పి ఈయన ఎందుకు అనుకోలేదు. అదేదో జగన్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనుకున్నాడు తప్ప అది యాక్చువల్గా చెప్తే ఈయనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఈయన పాలన బాగలేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఆ ప్రశ్న వచ్చింది, మళ్ళీ జగన్ వస్తాడేమో అని చెప్పి. మరి ఆయనకు అది ఎందుకు అర్థం కాలేదో తెలియదు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు చెప్పాడు. అసలు ఏ ఇండస్ట్రియలిస్ట్ అన్నా బుర్రన్నాడు ఎవడన్నా అడుగుతాడా నెక్స్ట్ 5 ఏళ్లలో ఎవడొస్తాడని చెప్పి? ఎందుకంటే ఇదంతా ప్రజలు నిర్ణయిస్తారు. ఇది నేను అనుకుంటే లైఫ్ లాంగ్ నేను ఉండలేను కదా. మరి ఆ విషయం మన లోకేష్కి ఎందుకు అర్థం కాదు, అసలు రియల్గా ఆ ప్రశ్న వాళ్ళు అడిగారో లేకపోతే జగన్ మీద ఇంకొంచెం బురద చల్లుదామని చెప్పి ఈయనే అన్నాడో తెలియదు. పోనీ వాళ్ళు నిజంగా ఈ ప్రశ్న అడుగుదామని అనుకుందాము. సో దీనికి గత ప్రభుత్వ విధానాలు సరిగా లేవు అని ఈయన చెప్తున్నాడు. ఓకే, ఒప్పుకుందాం, అవి లేవు కాబట్టే ప్రజలు ఆయన తిప్పికొట్టారు, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, వీళ్ళది వచ్చింది. సో అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళంతా ప్రతిరోజు ఒకటే ఏడుపు ఏడ్చేటోళ్ళు. ఏమని? ఆంధ్ర ఆల్రెడీ శ్రీలంక అయిపోయింది, తొందరలో జింబాంబే అయిపోతుంది, ఆంధ్రాలో ఏమీ లేవు, అసలు ఆంధ్రలో బతకడమే కష్టంగా ఉంది అని చెప్పి కనిపించిన మీడియాలో, లోకల్, ఇంటర్నేషనల్, నేషనల్ అన్ని మీడియాల్లో చెప్పేశారు. ఇంత చెప్పిన తర్వాత ఇదే ప్రశ్న అందరి దగ్గర ఉంటుంది. అంటే ఆంధ్ర అంత అధ్వానంగా ఉందా? అంత అధ్వానంగా ఉన్నప్పుడు మేము వచ్చి ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ROI పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు. అంటే నేను రూపాయి పెడితే నాకు ఎంత తొందరగా ఎంత రిటర్న్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు వీళ్ళే ఇంత నెగిటివ్ ప్రాపగెండా చేశారు. అంతే ఆంధ్ర అనేది మొత్తం పనికిమాలినది అన్నట్టు చెప్పారు. అంత చెప్పిన తర్వాత ఇంకా వేరే ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా ఎందుకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? నిన్న మొన్నటికి ఆ రామ్ చరణ్ ఈవెంట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఆ వెళ్ళే దారిలో రోడ్డు బాగాలేదు, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది, ఇదంతా జగన్ ప్రభుత్వం నిర్వాహకము, అది ఇదని చెప్పాడు. పోనీ ఈయనేమన్నా కొత్తగా రోడ్లు వేస్తానని చెప్పాడా? లేదు, నేను రోజు అదే దారిలో పిఠాపురానికి ప్రయాణం చేస్తా అని చెప్పాడు. నువ్వు పిఠాపురానికి ప్రయాణం చేస్తే ఏం లాభము? నిజంగా రోడ్లు బాగాలేకపోతే రోడ్లు వేయాలా? అది వేయకుండా నేను పిఠాపురానికి రోజు ఇదే దారిలో వెళ్తాను చూస్తాను అంటే ఏం లాభము? సో ఇప్పుడు వీళ్ళదంతా ఎలా అయిందంటే ఆత్మస్థుతి పరనింద ఇదే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 7 నెలలు అయింది వీళ్ళు వచ్చి. ఈ 7 నెలల్లో వీళ్ళు కన్స్ట్రక్టివ్గా ఏమన్నా చేశారా? వీళ్ళు కన్స్ట్రక్టివ్గా చేసింది ఏమన్నా ఉందంటే ప్రతిరోజు ప్రతి దానికి పాత గవర్నమెంటే రూట్ కాజ్ అన్నట్టు చెప్పడం తప్ప వీళ్ళు కొత్తగా ట్రై చేసింది ఏమీ లేదు. వీళ్ళు కమిట్ అయిన పథకాలు ఇచ్చింది కూడా లేదు. మర్చిపోయినా, ఒకటైతే ఉందండి, వీళ్ళు కమిట్ అయ్యి వస్తానే నెరవేర్చింది అయితే ఒకటి ఉంది, నాణ్యమైన మందు అందరికీ అందించడం. అదైతే పక్కగా అమలు చేశారు, దానికి మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ కొన్ని చెప్పండి కూడా చేశారు. ఏంటి? కరెంటు ఛార్జీలు పెంచడము, ఇంకొకటి తొందరలో ఏదో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతారు, ప్రతి ప్రాపర్టీ వాల్యుయేషన్ పెంచేసి ఆ విధంగా ఆదాయం సమకూరుస్తాము అని చెప్తున్నారు. సో ఇంకా ఇవి తప్ప మనకు కనిపించినవి మొత్తం అన్నీ పక్కన పెట్టి మడత పెట్టేసినారు. సూపర్ 6 గాన్. నేను సంపద సృష్టిస్తా అని ఒక పెద్ద ఆయన చెప్పాడు. దాని గురించి ఇంతవరకు ఎక్కడ కూడా ఏమీ మాట్లాడలేదు. అయిన దానికి కాని దానికి ప్రతిరోజు జగన్ నామ జపం చేయడము, లేకపోతే మాకు ముద్ద దిగదు, నిద్ర రాదు అన్నట్టు తయారయ్యారు. ఎంతకాలం ఇలా నెట్టుకొని వస్తారు? అసలు ఆ పాలన బాగలేదు కాబట్టి జనాలు తిప్పికొట్టారు. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ ప్రతిదానికి అతనే కారణము, ఆ ప్రభుత్వ నిర్వాహకమే ఇదంటే ఇంకా మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? సో ఇంత చెప్పాడు కదా ఈయన. ఇండస్ట్రియలిస్ట్ అంతా ముఖం చాటేస్తున్నారు, మళ్ళీ జగన్ వస్తాడేమో అనే భయంతో అని ఈయనే చెప్పాడు. మళ్ళీ నిన్న ప్రధానమంత్రిని రప్పించేసి 2,08,000 పెట్టుబడులు ఇక్కడ పెట్టినట్టు చూపించారు. అంటే ఈ పబ్లిసిటీ స్టంట్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. అంటే ప్రతిదానికి MOU చేసుకోవడం,
అప్పుడు సూటు బూట్ వేసుకొని ఎవరో వ్యక్తులు రావడము, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడము, ఆ తర్వాత అసలు ఆ వ్యక్తి హోదా ఏంటో, అతను ఏ కంపెనీ తరపున ఉన్నాడో, ఆ కంపెనీ రిజిస్టర్డ్ ఎక్కడ ఉందో, దాని మెయిన్ ఆఫీస్ ఎక్కడ ఉందో, వాళ్ళు చేసే బిజినెస్ ఏందో మనకి ఎవ్వడికి తెలియదు. లెక్కలు మాత్రము ఇట్లా 10 లక్షల కోట్లు ఎంఓఈలు అయినాయి, 2 లక్షల కోట్లు ఎంఓఈ అయినాయి అని చెప్పి ఆ గవర్నమెంట్ చెప్తుంది, ఈ గవర్నమెంట్ చెప్తుంది, ప్రతి ఒక్కటి చెప్తాడు. ఇన్ రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ చూస్తే అసలు వాళ్ళు చెప్పిన దానిలో 5% 10% కూడా ఏమన్నా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారో లేదో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆర్సిలర్ ఉక్కు లేకపోతే ఇక్కడ మందుగుండి సామాగ్రికి సంబంధించిన కొన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి అంతా సిద్ధమయ్యాయని చెప్తున్నారు. కానీ దానికి ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి సమకూరుస్తారు, దానికి కావాల్సిన వాటర్ ఎక్కడి నుంచి ఇస్తారు, ఇలాంటివన్నీ ఏమీ లేదు. జస్ట్ లైక్ ఇంత ముందు కాలంలో చేసిన పబ్లిసిటీ స్టంటే మళ్ళీ చేస్తున్నట్టున్నారు. అంటే జస్ట్ అలా ఫీలర్లు వదిలేయడము, ఇదే ఫీలర్లను అడ్డు పెట్టుకొని ఇంకా 5 ఏళ్ళు నడిపేయడము, కమిటీ అయిన పథకాలను అలా పక్కన పెట్టేయడము, ఎవరైనా ఏమన్నా ప్రశ్నిస్తే ప్రతిదానికి ఆ ముందు గవర్నమెంట్ నిర్వాహకమే, ఇందులో మా తప్పేమీ లేదు. తప్పేమీ లేదంటే మరి మీరు కరెక్ట్ చేయడానికి కదా మిమ్మల్ని ఎన్నుకున్నది, దాని గురించి మాత్రం ఎక్కువ మాట్లాడరు. వీళ్ళకు పబ్లిక్ మీటింగ్లో కూడా వీళ్ళకి కావాల్సిన జర్నలిస్టులతో వీళ్ళకు సరిపోయే విధమైన క్వశ్చన్లు మాత్రమే అడిగించుకుంటూ దానికి ఏదో సెటైరికల్గా అవతలను దెప్పి పొడుస్తూ మాట్లాడుతున్నట్లు హైలైట్ చేసుకోవడము, ఇదే నిర్వాహకము. అంటే గతసారి ఇదే చేసినారు, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు, కొత్తగా ఏం చేయట్లేదు. అంటే మేము మారిన మనుషులం అని చెప్పుకున్నారు, కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి మాత్రం అదే రిపీట్ చేస్తున్నారు. అంటే నడిచినంత కాలము అదే స్ట్రాటజీ వర్క్ అవుతుంది, అదే నడిపిస్తామన్నట్టు ఉన్నారు. అంతే తప్ప మనకి అధికారం ఇచ్చింది ప్రజలు ఎందుకు, మనం ఏం చేయాలి అనే దానిపైన ఆలోచించట్లేదు. ఎంతసేపు ఆ ముందు గవర్నమెంట్ ఎంతకాలం ఇలాగా? ఆ ముందు గవర్నమెంట్ అంతా ప్రాబ్లం అయినప్పుడు మీరు ముందే చెప్పొచ్చు కదా, మేమేం చేయలేము, జస్ట్ ఆ గవర్నమెంట్ బాగాలేదు కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, అంతే తప్ప మా నుంచి ఎలాంటి వండర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, మేమేమి చేయము, జస్ట్ కంటిన్యూ చేస్తాము, బ్లేమ్ చేస్తుంటామని చెప్పి. ఆ మాత్రం దానికి అధికారం ఎందుకు, ఊరికే మైకులు పట్టుకుని ఊదర కొట్టడం ఎందుకు? మేము వస్తే అంతా చేసి చూపిస్తాము, అసలుకి కొత్త ఒరవడి సృష్టిస్తాము, కొత్త జాబులు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, ఇవన్నీ చెప్పి ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి మాత్రం చేతులు ఎత్తేయడం షరామామూలే.